పార్టీ చేరికలతో కడప జిల్లాలో టీడీపీ మరింత బలోపేతంగా మారిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత అన్నారు. మంగళవారం ఆమె సమక్షంలో జమ్మలమడుగు మండలంలోని ఎస్ ఉప్పలపాడు గ్రామంలో సుమారు 300కు పైగా కుటుంబాలు టీడీపీలో చేరారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. శ్రీనివాస్ రెడ్డికి బాధ్యత ఇచ్చారు. మరి జిల్లా బాధ్యత కూడా తను చేయగలననే నమ్మకంతో మనం ఇచ్చాం. మీరందరూ సహకరించాలి. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఎందుకంటే మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక పక్క పరిశ్రమలు పెట్టుబడిదారులు భారతదేశంలోని ఎక్కువ శాతం 25.3% పెట్టుబడులు తెచ్చిన ఘనత, ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా, ఒక పక్క మన పార్టీని భుజస్కంధాలపై వేసుకొని నడుపుతున్న యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి మన లోకేష్ బాబు గారికి మనం సహకరించాలనే విషయం కూడా మీకు తెలియజేస్తాం. మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, హెచ్ఎల్సి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే ఆయన పుట్టినప్పటి నుంచి, ఆయన ఓటు హక్కు కలిగిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కానీ 24 ఎలక్షన్లు ఒక్కటే రామ్ సుబ్బారెడ్డి గారితో నడిచి ఈరోజు మళ్ళా మన పార్టీలోకి రావడం జరిగింది. నిజంగా ఎస్ ఉప్పలపాడు గ్రామ ప్రజలకు, శ్రీనివాస్ రెడ్డి అన్నకు, ప్రసాద్ అన్నకు, మిగతా వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలుపుతూ, రానున్న రోజుల్లో జమ్నోడ్ నియోజకవర్గంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరే అవకాశాలు ఉన్నాయి. మంచి సత్ఫలితాలు ఇస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్య కారణం మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు.